మార్కెటింగ్ మిత్రులు గుడ్ ఈవినింగ్ అందరికి. పద్మశ్రీలో నేను లాస్ట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత జాయిన్ అయిన జూన్ ఫస్ట్ వీక్. అంటే నేను వచ్చిన టైం కూడా బాగున్నట్టుంది. యాక్చువల్లీ ఆ రోడ్లో వేరే పని మీద వెళ్ళాను నామంగల్. పద్మశ్రీ బిఫోర్ 2 years బ్యాక్ నాకు తెలుసు, బట్ ఆ టైంలో ఎంట్రీ కాలేకపోయాను. హనుమాన్ వ్యాలీ సైట్ ఓపెనింగ్ అప్పుడు. ఆఫ్టర్ దట్ తర్వాత సైట్ చూసి ఇక్కడికి వచ్చి బిఎం సార్ కలిశాను. సైట్ చాలా బాగుంది సార్, ఇది యాక్చువల్ గ్రోత్ ప్రైస్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నాను. తర్వాత సిఎండి గారు సార్ని కలుద్దామని ఒక 3-4 సార్లు ప్రయత్నం చేస్తే సార్ హైదరాబాద్లో అవైలబుల్ లేకుండే జూన్ ఫస్ట్ వీక్. అంతలో నేను రేట్ తెలుసుకొని కస్టమర్ని ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 40% పేమెంట్ కూడా రెడీ చేయించాను. పేమెంట్ కూడా ఆ టైంలో యాక్చువల్ కరోనా బాగుంది మార్కెట్లో, అసలు కస్టమర్ కూడా రావడానికి ఇబ్బంది పడ్డాడు సైట్ చూడడానికి. మనకి ఏవైతే ఆ ప్లాట్స్ కమర్షియల్ దొరికాయో అసలు ఎక్సలెంట్ ప్లాట్స్. రామంతల సైట్ మనం తీసుకున్నాక కూడా ఇప్పుడు రైతు వేదిక ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కూడా అలాట్ అయింది. అసలు ఆ కస్టమర్ ఇప్పుడు రైట్ నో అంటే ఛాన్స్ ఉంటే పెట్రోల్ బంక్ పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను ఇప్పించింది ఆల్మోస్ట్ 3 roads, సౌత్ ఈస్ట్ కార్నర్, మళ్ళీ ఇంకా వెస్ట్ రోడ్డు. రేపు పొద్దున ఒక అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన కస్టమర్ కి నేనైతే రేట్ ఇప్పించాను, నాకు తెలిసి అది 1 year లో డబల్ 100% అవుతుంది, నో డౌట్ ఆ విషయం మాత్రం. పద్మశ్రీ అంటే మిగతా కంపెనీస్ కి పద్మశ్రీకి ఒక డిఫరెన్స్ చాలా ఉంది. అంటే డెవలప్మెంట్ విషయంలో కానీ ఎస్పెషల్లీ ఎల్పి చాలా కంపెనీల్లో 1/4 కట్టాక ఎల్పి రావడానికి 6 నెలలు 1 year కూడా పడుతుంది. ఇక్కడ రెడీమేడ్ కేక్ ఇట్ ఇస్ లైక్ మనం డబ్బులు కట్టేసి రేపు రిషన్ ఓపెన్ రేపు వెళ్ళి రిషన్ చేసేసుకోవచ్చు. తర్వాత కమిషన్స్ విషయంలో కూడా చాలా క్లారిటీ ఉంది, సపోర్ట్ ఎస్పెషల్లీ. ఇక రెండో విషయం సిఎండి గారి గురించి వస్తే ఆయన ఇట్ ఈస్ లైక్ ఆయన ఒక మేనేజ్మెంట్ గురులా ఉన్నారు. ఎప్పుడు మాట్లాడినా కొన్ని కొత్త విషయాలు మనకి అంటే ఫైనాన్షియల్ కానీ ఏదైనా సరే అంటే సార్ ఎంబీఏ కాబట్టి కొంచెం సార్కున్న ఎక్స్పీరియన్స్ మనకి చెప్తూ ఉంటారు. వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా కరెక్ట్ గా సార్ చెప్పే వేలో మనం ఫాలో అయితే ఖచ్చితంగా పద్మశ్రీలో కోటీశ్వర్ కావచ్చు. ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయి. నేను రావడంతో 1 CR బిజినెస్ ఆల్మోస్ట్ ఇచ్చాను ఇక్కడ. అంటే ఇక్కడ రావడం మేము 3 మిత్రులను వచ్చాము, మరి పీజీఆర్ టీం అంటారు. నేనైతే ఇక్కడికి ఒక 1 CR ఖచ్చితంగా తీసుకెళ్ళాలని టార్గెట్ తోటి వచ్చాను. మరి ఈ ఇయర్ అవుతుందా అంటే 21 లో అవుతుందా చూడాలి ఖచ్చితంగా. అంటే రాబోయే సైట్స్ కూడా లాస్ట్ టైం మీటింగ్ లో అక్కడ చూసాను నల్గొండ, అన్ని కమర్షియల్ సైట్స్. కస్టమర్ ఖచ్చితంగా డబ్బులుంటే మాత్రం 100% కొంటాడు. అంటే వేరే మీకు సెకండ్ డౌట్ ఉండదు ఇక్కడ పద్మశ్రీలో. ఈ సందర్భంగా బిఎం గారి బర్త్డే సందర్భంగా ఏదైతే మనం కమిట్మెంట్ తీసుకున్నాము 100+, అది ఈరోజు రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ సైట్లకి అంటే 2 wheeler కాకుండా సార్ 4 wheeler కంటే బాగుంటుంది కాదు. That is also ready, but you should be ready. Are you ready? Yes. Altroz. అప్పుడు IPL నడుస్తుంది Altroz. నెక్స్ట్ టార్గెట్ అది నేను చెబుతాను, మీరు రెడీగా ఉండండి. సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్ Altroz. ఎంతమంది కావాలి? సరే బుల్లెట్స్ వద్దు ఇప్పుడు, ఇది కావాలా? ఓకే, సో గుడ్ ఐడియా. దానికి సమాధానం నాకు రెడీ ఉంది. ఎందుకంటే ఐ ఆల్వేస్ గివ్, బట్ తీసుకున్న దక్షత కల్లా లీడర్స్ తయారు చేయడమే నా క్రియేటివిటీ. అది బీ రెడీ ఫర్ దట్. ఓకే, సో ఎందుకు ఈ ముచ్చట తిరుగుతాం, ముందు బుల్లెట్ ముచ్చట 10 బుల్లెట్ తీసుకోవాలి దసరాకి. నెక్స్ట్ బీ రెడీ. దీపావళి అంటే నెక్స్ట్ సబ్సిక్వెంట్ మంత్ లో Altroz రెడీగా ఉంది. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ టు గివ్, బట్ ఇంకోసారి ఆలోచించుకోండి. అంటాం కదా వెనక నుంచి, మేక్ యువర్ టైమ్స్ రెడీ, మేక్ యువర్ బిజినెస్ రెడీ, గెట్ ద కస్టమర్స్. డబ్బున్న కస్టమర్ పట్టుకోవాలి. కస్టమర్ దగ్గర డబ్బు ఉందో లేదని మీరు అడుకోకూడదు, డబ్బున్న కస్టమర్ పట్టుకోవాలి. అదే మన ఆర్ట్, అదే మన స్పెషలైజేషన్, అదే మన మార్కెటింగ్. ఓకే, చూడమా. కంగ్రాచులేషన్స్ టు బిఎం గారు, ఫస్ట్ బుల్లెట్ సార్కి అచీవ్ అయ్యారు కాబట్టి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఎండి గారికి, బిఎం గారికి థ్యాంక్స్.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నల్గొండ నుంచి మెయిన్ పెద్ద లీడర్ స్థిరాజుద్దీన్ గారు, ప్లీజ్ కమ్.